కన్నడ బిగ్ బాస్ ఈ వారం చాలా విచిత్రమైన పరిస్థితి. హోస్ట్ కిచ్చా సుదీప్ వెళుతూ ఒక బాంబ్ వేసి వెళ్ళారు. ఏమిటది అంటే, ఈ వారం ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సభ్యుల్ని నామినేట్ నేనే చేసేస్తున్నా. మీకు మీరుగా చేసి కారణాలు చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ నేనే నామినేట్ చేసేస్తున్నాను. సో మీరందరూ కూడా నామినేట్ అయినట్టే లెక్క. అంతేకాదు, మీకు టాస్కులు కూడా ఉండవు. నామినేట్ ఉంది, అందరూ నామినేషన్లు ఉంటారు, టాస్కులు పెడతారు, టాస్కుల్లో గెలిచి ఇమ్యూనిటీ సంపాదించుకోవాలి. సాధారణంగా ఏమంటారు, అందరూ నామినేట్ అయిపోయారు, టాస్కులు పెడతాము, ఎవరు గెలుస్తారో వాళ్ళు, అంటే గెయినింగ్ ఇమ్యూనిటీ అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్పారంటే, మీకు టాస్కులు ఉండవు, అందరూ నామినేట్ అయ్యారు, ఇంక్లూడింగ్ క్యాప్టెన్. ఇంట్లో ఉన్న మొత్తం సభ్యుల్ని నామినేట్ చేసేస్తున్నాను. ఏ టాస్కులు ఉండవు. చూద్దాం మీరు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తారు, మీరు ఏం చేస్తారు, మీకు ఓట్లు వేసే జనాల్ని మీరు ఎలా మెప్పిస్తారు, మీరు ఏ విధంగా వాళ్ళ ఓట్లను గెలుచుకుంటారో నేను చూస్తాను అని ఒక ఛాలెంజ్ విసిరి వెళ్ళిపోయారు కిచ్చా సుదీప్ గారు. ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఇంట్లోన కెప్టెన్ ధనుష్తో సహా అందరూ నామినేట్ అయ్యారు. అయితే వీళ్ళకు కొన్ని యాక్టివిటీస్ మాత్రం పెట్టారు, టాస్కులు కాదు, యాక్టివిటీస్. ఇక్కడ ఏంటంటే వ్యక్తిత్వం, వాళ్ళ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు నిన్న ఏం చేశారు, నిన్న కిచ్చా సుదీప్ గారే తాను ఎదురుగా ఉండి ఒక టాస్క్ ఆడించారు. ఏంటంటే, ఈ ఇంట్లో ఎవరు ఉంటే మీకు ఇబ్బంది అనిపిస్తుంది అన్నప్పుడు గిల్లీని కావ్య చెబుతుందన్నమాట. అతను ఉన్నంత వరకు నాకు ఇబ్బందే. కారణం ఏంటంటే, అతని వల్ల అతనికి నేను ఒక ఫ్రీ ప్రోడక్ట్. ఎందుకంటే అశ్విని ఎప్పుడు చెప్తుంటుంది, గిల్లీనే కంప్లీట్ ప్యాకేజ్, నువ్వు బై వన్ గెట్ వన్ లాగా నువ్వు ఫ్రీ ప్రోడక్ట్ అని కామెంట్ చేసిన ధర్మిల కావ్య తాను ఇండివిజువల్గా ఉండడానికి చాలా 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 ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే నిన్న మళ్ళీ స్పష్టం చేసింది కిచ్చా సుదీప్ ఎదురుగా, గిల్లీ లేకుండా నేను ఆడి నిరూపించుకోవాలన్నది నా కోరిక, అతను ఉన్నంత వరకు కూడా అతని షాడో నా పైన పడుతుంది అని నా భావన అని కుండ బద్దలు కొట్టినట్టుగా నిన్న ఆవిడ చెప్పారు. అలాగే ఇవాళ కూడా ఇంట్లో ఏం చేశారంటే, ఒక్కొక్కరు తమకు నచ్చని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్క క్యాండిడేట్ తమకు నచ్చని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలి. వాళ్ళలో ఉండేటువంటి మాస్క్ను బయట తీసి, వాళ్ళలో ఉండే మైనస్ పాయింట్లను బయటకు తీసి, ఆ ట్రేలోన ఒక పళ్ళెంలోన మసి ఉంటుంది, ఆ మసి నీళ్లను తీసి ముఖానికి అంటియాల్సి ఉంటుంది. అంటే ముఖానికి మసి పూయడం, కారణాలు చెప్పి ముఖానికి మసి పూసేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని మసిపూస్తూ వచ్చారు. సో ఇందులోన అట్రాక్టివ్గా కనిపించింది ఏంటంటే, రిషా గౌడ వైల్డ్ కార్డ్గా తను వచ్చింది. రాగానే ఇంటి బయటే, అంటే లోపల వెళ్ళక ముందే గార్డెన్ ఏరియాలోనే అందరి బొమ్మల్ని పగలగొట్టి వీళ్ళందరి అంతు తేలుస్తాను, నేను వీళ్ళ నిజ రూపాలు బయట పెడతానని భీకర ప్రతిజ్ఞ చేసి లోపలికి వెళ్ళినటువంటి రిషా గౌడ్ ఏమీ చేయలేకపోగా తాను అక్కడ చీటికి మాటికి అరుస్తూ అందరినీ డిస్టర్బ్ చేస్తున్న ఒక అదేమంటారు చూడండి, ఒక ఒక వేస్ట్ మెటీరియల్ లాగానే, అంటే ఆల్మోస్ట్ అందరికీ చీకాకు తెప్పించి ఒక మెటీరియల్ లాగా మిగిలిపోయిందని అందరూ అనుకుంటున్నారు హౌస్లో ఉన్నవాళ్ళు. మొన్న కూడా అదే చెప్పారు. అసలు కిచ్చా సుదీప్ అన్నారు, నువ్వు ఏమని లోపలికి వెళ్ళావు, నువ్వు ఏమయ్యావు, కాస్త ఆలోచించుకోని. సో ఇక్కడ కూడా ఏంటంటే, రఘు కావచ్చు, అభిషేక్ కావచ్చు, ధనుష్ కావచ్చు, ఆ తర్వాత గిల్లీ కావచ్చు, సో చాలామంది కూడా ఆమెనే ముఖానికి మసిపూసి చెప్పారు. అందరూ ఆమెకు చెప్పేది ఏంటంటే, వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పొచ్చావు, నువ్వేం చేస్తున్నావు. ఆమె అదే రీతిగా ఆమె అరుస్తుంటుంది. గిల్లీ ఒక మాట చెప్తాడు, ఏం జరిగిందంటే బెడ్రూమ్లోన ఏదో గొడవ జరుగుతున్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ గిల్లీని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది రిషా గౌడ, ఇట్లా నెట్టేస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సీజన్ 11లో కూడా భవ్య గౌడ హనుమంతుని కొడుతుంది. ఆ గేమ్ ఆడేటప్పుడు ఇట్లా కొడుతుంది. కొట్టినప్పుడు కిచ్చా సుదీప్ గారు దాన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అని పాయింట్అవుట్ చేశారు. చాలా చక్కగా పాయింట్అవుట్ చేసి భవ్య గౌడ్ని ఎక్స్పోజ్ చేసి ఆమె చేత సారీ చెప్పించారు కూడా. ఇక్కడ మళ్ళీ రిషా గౌడ్ ఏం చేసిందంటే, గిల్లీని తోసేసింది, గిల్లీ నటను తోసేసింది, అతన్ని కొట్టింది కూడా. సో అదే విషయం గిల్లీ చెప్తాడనమాట, నువ్వు నన్ను తోసావు మేడం, నన్ను మీరు కొట్టారు మేడం, కొట్టి మీరు సరదాగా అన్నారు, నేను అది తీసి మీకు ఒకటి ఇచ్చి
నేను కూడా ఏదో సరదాగా చేశానని అంటే మీరు ఎక్కడుండేవాళ్ళు, మీ పరిస్థితి ఎట్లుండేది ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పడం మాత్రం సూపర్గా ఉంది అన్నమాట. సో అలాగే అశ్విని గౌడ్కు ఆ తర్వాత రక్షిత మధ్య జరిగిన సంవాదం కూడా అద్భుతంగా జరిగింది. సో అశ్విని గౌడ్ ఛాలెంజ్ విసరడం అంటే ఆమె మాట్లాడుతుంది, ఆమె దగ్గర పాయింట్ ఉందో లేదో మనకు తెలియదు, ఒకవేళ ఉంది అనుకుందాం, ఉన్నా కూడా అంత ష్రూడ్గా అంత బ్రూటల్గా మాట్లాడవలసిన అవసరం ఉందా అనేది అందరూ ఆలోచిస్తున్నటువంటి అంశం. ఇవాళ ఏంటి, నువ్వు కారణం చెప్పి మీకు నచ్చదు, ఎందుకు నచ్చట్లేదు అని చెప్పి ముఖానికి మసిపోయడం ఇదే కదా. మీరు అంటే ఫర్మ్గా చెప్పండి, మీరేమీ లూజ్గా మాట్లాడమని చెప్పాను, ఖచ్చితంగా మాట్లాడాలి, చాలా ఫిక్స్డ్గా మాట్లాడండి. ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు పక్కగా ఛార్జ్ చేయండి. అయితే గట్టిగా అరవలసిన అవసరం లేదు, స్థిరమైన గొంతుతో స్పష్టంగా సూటిగా ష్రూడ్గా చెప్పొచ్చు, బ్రూటల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అశ్విని గౌడ్ రెచ్చిపోయి ఆమెకు ఏం చేసిందంటే, ఆమె ముఖానికి మసిపూసి ఏం చెప్పిందంటే, నేను 100 సినిమాలు తీశాను, 100 సినిమాలో నటించాను, నాకు ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, నీ జీవితాంతం నువ్వు శ్రమపడినా కూడా నన్ను నువ్వు అందుకోలేవు, నువ్వు ఒక్క సినిమా తీసి చూడు, నీకు కష్టమేంటో తెలుస్తుంది, నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నాను, నీ జీవితకాలంలో నువ్వు ఒక్క సినిమా తీ, కేవలం నాటకం ఆడడం కాదు, నేను ఎంత శ్రమపడ్డానో నీకేం తెలుసు అని గట్టిగా కేకలేసేస్తున్నాను అన్నమాట. కేకలేస్తే రక్షిత అంతే ష్రూడ్గా సమాధానం ఇస్తుంది. దట్ ఈస్ ది పాయింట్. రక్షిత ఏమంటుందంటే, ఎస్ నేను యూట్యూబర్ని, ఓకే, నేను మీలాగా సినిమా తీయలేకపోవచ్చు, నేను మీలాగా యాక్ట్ చేయలేకపోవచ్చు, కానీ నేను మీలాగా మాత్రం ఉండను. మీరు రాక్షసి అయితే నేను బ్రహ్మ రాక్షసిని, గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్లో మిమ్మల్ని బయటికి పంపించాకే నేను బయటకు వెళ్తాను, ఇది నా ఛాలెంజ్ అని చెప్తుందన్నమాట. మీరు ఆలోచించండి, వచ్చిన కొత్తలో బిగ్ బాస్ స్టార్ట్ అయిన మొదటి రోజు ఆమె లోపలికి వస్తే, ఆమె అమాయకంగా ఫీజు పెట్టినప్పుడు, ఆమెను ఇంటి వాళ్ళందరూ కలిసి బయటికి పంపించినప్పుడు పర్వాలేదు, ఈరోజు నేను బయటకు వెళ్తాను, రేపొద్దున అందరూ బయటకు వెళ్ళాల్సిందే కదా అని నవ్వుతూ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి రక్షిత ఈరోజు ఎక్కడ ఉంది, ఏ స్థానంలో ఉంది, ఎంత ఎత్తున ఎదిగింది, ఎంత ఫర్మ్గా తయారైంది, ఎంత మొండిగా తయారైంది, ఎంత గట్టిగా తయారైందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను మీకు గత వీడియోలో కూడా చెప్పాను, కిచ్చ సుదీప్ గారు హోస్టింగ్లోనే ఎందుకు ఈ విషయాన్ని టచ్ చేయలేకపోయారు, ఏంటి ఆ టచ్ చేయలేకపోవడం అంటే కనుక, అశ్విని గౌడ్ 4 సార్లు చెప్పింది, చెప్పు చూపించింది, నిజంగా చూపించిందా, ఆ టాపిక్ ఎందుకు అసలు అడ్రస్ చేయలేదు ఆయన అని. యాక్చువల్గా మల్లమ్మ బయటికి వెళ్ళిపోయారు కదా, బయటికి వెళ్ళిపోయిన మల్లమ్మ ఇంటి బయట మాట్లాడినప్పుడు, యాక్చువల్గా చెప్పాలంటే మల్లమ్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇద్దరే ఏకాకులుగా మారిపోయారు, ఒకరు ధృవంతు, రెండవది రక్షిత శెట్టి. అందుకోసమే ఆమె బయటికి వెళ్ళిన తర్వాత లోపల వెళ్ళి బెడ్రూమ్లో ఉన్న దుప్పటి కప్పుకొనేసింది అమ్మాయి, ఎందుకంటే అవ్వ అని పిలిచేది, అసలు అవ్వ మనోరాలుగా, ఒక అవ్వకు మనోరాలకు మధ్య అనుబంధం ఎంత స్వచ్ఛందంగా ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్గా వాళ్ళ మధ్య రిలేషన్ ఉండేది. ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. సో ఆ అమ్మాయికి చాలా పెయిన్ అనిపించింది మల్లమ్మ బయటికి వెళ్ళడం. ఇదే మల్లమ్మ బయట అడుగుతారు, మీకు రక్షిత శెట్టి చాలా సన్నిహితురాలు కదా, మీకు బాగా తెలుసు కదా, ఆ పిల్ల నిజంగా చెప్పు చూపించిందా? 4 సార్లు అడిగింది ఎవరు, అశ్విని గౌడ్. చెప్పు చూపించింది అని. నిజంగా చూపించిందా అంటే లేదు, చెప్పు చూపించలేదు. కాకపోతే ఏంటంటే అశ్విని గౌడ్ ఏమంటుందంటే, ఒకానొక సమయంలో హీట్ మూమెంట్లోనే ఏమని చెప్తుందంటే, నీవు ఇలా అందరిలోనూ ముక్కు దూర్చి అయిన వాటికి కాని వాటికి రచ్చ చేస్తూ ఉండడం వల్లే నువ్వంటే నాకు చాలా ఆగ్రహం, నాకు చాలా కోపం, అందుకే నేను నీకు నెగిటివ్ ఓటు చేశాను, అందుకే నేను నీకు నామినేట్ చేశాను అని ఆవిడ చెప్తుందన్నమాట. చెప్పినప్పుడు నువ్వు ఓటు వేస్తే నీ ఓటును నా కాలు కిందేసి తొక్కుతాను అని ఇట్లా కాళ్ళు ఇట్లా అన్నిందంతే తప్ప చెప్పు చూపించలేదు. కాకపోతే దాన్ని ఎక్స్పోజ్ చేయాలి అనే ఒక మెంటాలిటీతోన అశ్విని గౌడ్ పదే ఏం చేస్తావు చెప్పు అని అడిగినప్పుడు మళ్ళీ కొంచెం లంగా పైకి ఎత్తి కాలు చూపించి ఇట్లా జస్ట్ అంటే నలిపేస్తాను కాలు కింద, ఎవరిని, నీ ఓటును అని చెప్పింది, నీ నెగిటివ్ ఓటును. నువ్వు ఏ నెగిటివ్ ఓటు వేసి నన్నైతే నామినేట్ చేయాలనుకున్నావో ఆ నెగిటివ్ ఓటును నా కాలు కింద వేసి తొక్కేస్తానని చెప్పడం తప్పేమీ కాదే. అది చెప్పు చూపించినట్టు ఎట్ట అవుతుంది? సో దీన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నించింది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అదే చెప్తారు అన్నమాట, గిల్లీ కూడా అదే చెప్తారు, అందరూ ఇదే చెప్తారు. ఏంటంటే
మీరు బయట సీరియల్స్ ఏమన్నా ఉంటే బయట చేసుకోండి, ఇక్కడ కాదు అని అశ్విని గౌడ్ అంటే కనుక కళాకారులను అవమానం చేసింది, నాటకకారులను అవమానం చేసింది, కళను అవమానం చేస్తుందా అని మొత్తం కళాకారులకు మొత్తం కూడా దాన్ని ట్యాగ్ చేయడానికి ప్రయత్నించింది అశ్విని గౌడ్. నాకేమనిపిస్తుందంటే వీళ్ళిద్దరిది చూస్తుంటే నాకు మౌంటైన్ స్క్వేరల్ అనేటువంటి చిన్నతనంలో ఒక చిన్న పొయ్యం ఉండేది. ఆ పొయ్యం నాకు జ్ఞాపకం వస్తుంది. కొండ చాలా గర్వంగా ఉంటుంది, నేను పెద్దగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను. అయితే ఉడత చిన్నగా ఉంటుంది కదా, ఆ ఉడత దగ్గర అది గొడవ పెట్టుకుంటుంది. గొడవ పెట్టుకుని ఉడతనంటుంది, ఐఎమ్ సో బిగ్, నేను ఎంత ఎత్తుగా ఉన్నాను, ఎంత లావుగా ఉన్నాను, ఎంత జైజాంటిక్గా ఉన్నాను, నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ చిన్నగా ఉన్నావు అని అన్నప్పుడు ఉడత ఒక మాట అంటుంది, నేను చిన్నగానే ఉండొచ్చు కానీ నేను కూడా ఈ సృష్టిలో ఒక భాగాన్ని. ఓకే, నేను చిన్నగా ఉన్నాను అంటావు కదా, నువ్వు పెద్దగా ఉన్నావు కదా, నేను నీ వీపు పైన ఎక్కగలను, నువ్వు ఒక అడుగు ముందుకే వేయగలవా? వేయలేవు కదా. కాబట్టి నీ ఎగ్జిస్టెన్స్ నీకు ఉంటుంది, నా ఎగ్జిస్టెన్స్ నాకు ఉంటుంది అని మౌంటైన్ స్క్వేరల్ అనే పోయంలో చెప్తారు. ఇక్కడ కూడా అంతే, అశ్విని ఒక పర్వతంలాగా మిడిసిపడుతూ ఉంటే చిన్న ఉడతలాగా బుడతలాగా అశ్విని తన్ను తాను డిఫెండ్ చేసుకుంటున్న తీరు మాత్రం అమేజింగ్ అనిపించింది నాకు. సో ఇక్కడ ఈవెన్ ధనుష్ ఆ తర్వాత గిల్లీ వీళ్ళిద్దరూ కూడా ఇదే మాట మాట్లాడతారు. ఏంటని, అశ్విని గౌడ్కు చెప్పు చూపించలేదు, ఆమె కాలు ఎలా చూపించిందంటే దాన్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని. నిజంగా ఒకవేళ చెప్పు చూపించి ఉండింటే బీబీ టీం ఖచ్చితంగా దీన్ని ఎక్స్పోజ్ చేసేది. కానీ నాకు ఇప్పటికీ నా ఆక్షేపం ఏంటంటే ఆమె చూపించిందో లేదో ఆ విషయం ఏదో స్పష్టంగా ప్రేక్షకులకు చూపించి సుదీప్ గారు తమ నోటి వెంట ఒక చిన్న పంచాయతీ చేసి పరిష్కారం ఇచ్చి ఉండింటే అద్భుతంగా ఉండేది, సూపర్గా ఉండేది. ఎందుకు ఆయన ఆ పని చేయలేకపోయారనే అసమాధానం నాకైతే ఇప్పటికేనే ఉంది. సో ఇలాగా ఒకరికొకరు మసి పూసుకోవడం. రఘు కూడా రిషి గౌడ్ని పిలిచి అంటారన్నమాట, నేను ఇలాగే ఉంటాను, నేను ఇట్లాగే ఉంటాను, నేను ఇదే, నా తీరు ఇదే అని నువ్వు అంటే అది సరిపోదమ్మా. నేను ఇంట్లో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తాను. నేను ఇంట్లో బిహేవ్ చేసినట్టు ఇక్కడ బిహేవ్ చేస్తే మీరు ఎవరు తట్టుకోలేరు కూడా. అలాగని నేను ఎలా పడితే అలా ఉండలేను కదా. ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాను, నువ్వు కూడా ఇక్కడ ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని చెప్తారన్నమాట. సో ఇలాగా ఒకరికొకరు మసి పూసుకొని, ముఖ్యంగా అయితే ఇక్కడ ఏంటంటే గిల్లి బుల్లియింగ్ అనేది మానుకోవాలండి. ఇప్పుడు రిషా గౌడ్ను అంతమంది చేస్తున్నారు నిజమే, కానీ ఆమెలో అసహనం రేకెత్తించేలాగా ఆమెను ఇష్టం వచ్చినట్టుగా టీజింగ్ చేసి ర్యాగింగ్ చేసి మాస్ ర్యాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రిషా గౌడ్ను అందరూ కూడా కార్నర్ చేసి ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ హౌస్లో ఉండేటువంటి సైకాలజీ ఏంటంటే ఎవరు ఎక్కువగా ఎవరిని కార్నర్ చేస్తే కార్నర్ అయిన వాళ్లకు ఖచ్చితంగా సానుభూతి పెరిగి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంది. మీరందరూ కలిసి అనవసరంగా రిషా గౌడ్ను హైలైట్ చేస్తున్నారేమో అని నాకైతే అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా రిషా గౌడ్ పైన పడిపోయారు, మళ్ళీ ఎందుకు పడిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే సూరజ్ కూడా పిలిచి రిషా గౌడ్తోనే మాట్లాడడం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా, సూరజ్ కావచ్చు, అభిషేక్ కావచ్చు, గిల్లీ కావచ్చు, వీళ్ళందరూ కూడా రిషా పైన పడిపోయారు. చూద్దాం ఏమవుతుందని చూద్దాం. సో ఇది ఒకరికొకరు మసిపూసుకునే కార్యక్రమం అయింది. ఆ తర్వాత రేపటి ఎపిసోడ్ కింద టీజర్ కింద చూపించారు. ఏంటి అంటే అందరూ బ్యాగులు సర్దుకొని వచ్చి లైన్లో నిలబడండి అంటారు బిగ్ బాస్. అందరూ వచ్చి లైన్లో నిలబడి ఉంటారు. డోర్ ఓపెన్ అవుతుంది, అశ్విని గౌడ్ అని పేరు వినిపించగానే ఆమె సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఇలాగే మాలుది చూపించారు, స్పందనది చూపించారు. అందరూ ఏమనుకున్నారంటే మాస్ ఎలిమినేషన్ అయిపోయింది, ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. అయితే నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇది మాస్ ఎలిమినేషన్ కాదు. వాళ్ళందరినీ నిలబెట్టి డోర్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి పంపించి మళ్ళీ లోపలికి పిలిపిస్తారన్నమాట. అక్కడ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే ఎలిమినేట్ అవుతున్నామంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు గమనించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండి, మీలో ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు, ఎంతమందినైనా ఎలిమినేట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు. అందుకోసమే ఈ వారం మొత్తం కూడా డోర్లు ఇలాగే తెరిచి ఉంటాము అని చెప్పినట్టుగా నాకు సమాచారం అందుతోంది. సో ఈ విధంగా అయితే కనుక కొంచెం వరకు ఎగ్జైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే అందరూ నిలబడి ఉంటారు, సూట్ కేసు పట్టుకుని ఉంటారు. ఆ క్షణంలో బయటికి వెళ్ళాలంటే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంటుంది కదా. సో అది ఎలా ఉంటుందో ఏంటో ఏం కదో చూద్దామంట. ఇది అంటే ఇవాళ ఎపిసోడ్. యాక్చువల్గా అయితే ఒకే ఒక యాక్టివిటీ జరిగిందంటే, ఈ యాక్టివిటీ ఏంటంటే మసిపూసి కారణాలు చెప్పడం. ఈ మసిపూసి కారణాల్లోన చాలా వరకు అంటే ఏంటి, తాము అనుకున్న వాళ్ళకందరికీ కూడా ధృవంతుకు కూడా మసిపూశారు. కాకపోతే ధృవంతులోన ఒక మైనస్ పాయింట్ ఉంది, అది ఆయన ఖచ్చితంగా కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు మసిపూసి కారణం చెప్తే
డిఫెండ్ చేసుకోడు. మొదటి నుంచి కూడా చూడండి, ఆయనకు ఉత్తమాన్ని బిరుదు అవార్డు ఇచ్చినప్పుడు ఉత్తమనే వాపస్ ఇచ్చేశాడు. అందుకే కావ్యాన్ని కూడా పిలిచి ధ్రువంతో ఒక మాట అంటాడు, గిల్లీ లేకపోతే నువ్వు లేవు అసలు. వితౌట్ అందరూ ఏమనుకుంటారు, గిల్లీ లేకుంటే నువ్వు లేవు అది ఇది అంటారు. కానీ నీతో కూడా గిల్లీ షైన్ అవుతున్నాడు. మీరిద్దరు కూడా పరస్పరం ఆధారితంగానే గేమ్ ఆడుతున్నారు అసలు గేమ్ కంటే కూడా అని ఆరోపించినప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట. ఆమె ఏంటంటే ఆమె కూడా ఇతన్ని నామినేట్ చేసినప్పుడు చెప్తుంది, ఏమని చెప్తుంది, అలా కాదు, మీరు జాగ్రత్తగా గమనించండి. యాక్చువల్గా చెప్పాలి అంటే నేను మీకు ఉత్తమ అని స్టూడెంట్స్ బీబీ కాలేజ్ టాస్క్లో ఉత్తమ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్గా ఉత్తమ అని అవార్డు ఇచ్చినప్పుడు స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా మీరు దాన్ని వాపస్ ఇచ్చేశారు. నాకెందుకు దాన్ని మీరు అగౌరవం పరిచినట్టుగా అనిపించింది. అక్కడ అందుకోసం మేమందరం కలిసి నిన్ను నామినేట్ చేశామని చెప్తారు. ఆ తర్వాత ధ్రువంతుని ఇంకొకరు నామినేట్ చేసినప్పుడు తాను ఏది డిఫెండ్ చేసుకోడు. మొదటి నుంచి కూడా చూడండి, స్టూడెంట్గా డీబార్ చేసినప్పుడు ఓకే యాక్సెప్టెడ్ అంటున్నారు. అది హుందాతనం అనుకుంటున్నాడు, అది మంచితనం అనుకుంటున్నాడు, అది తప్పైపోతుంది. ఎప్పుడైనా కానీ నీకు ఎవరైనా టార్గెట్ చేసి మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి. ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే చెప్పుకోలేని వాళ్ళు చేతకాని వాళ్ళుగా మిగిలిపోతారు. బిగ్ బాస్ హౌస్లో ఈ సూత్రాన్ని అందరూ పాటించి తీరాలి. చూద్దాం ఈ వారం మొత్తం ఎలా నడుస్తుంది, ఏ టాస్కులు లేకుండా ఎలా నిర్వహిస్తారు, అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. నాకైతే ఇది కొత్తగా అనిపిస్తుంది. అందరూ నామినేట్ అయిపోయారు. సపరేట్ నామినేషన్ ప్రక్రియ అంటే ఏమీ లేదు. ఇమ్యూనిటీ టాస్కులు కూడా లేవు. నో టాస్క్ అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? ఏం టాస్కులు లేకుండా నామినేషన్ని ఎలా దక్కిస్తారు? వీళ్ళు తమను తాము ఎలా ప్రూవ్ చేసుకుంటారు, తమని తాము ఎలా ఎక్స్పోజ్ చేసుకుంటారు? ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. చూద్దాం. రేపు ఎపిసోడ్లోన మళ్ళీ మెయిన్ డోర్ తెరుస్తుంటారు. మళ్ళీ మెయిన్ డోర్ తెరిచినప్పుడు మళ్ళీ ఎంతమంది లోపలికి పోయి బయటికి పోయి లోపలికి వస్తారు, అక్కడ బిగ్ బాస్ ఏం చెప్తారు, ఇంకా వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.